ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చినాం, ఊరినాం, మీటింగ్లు పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం, ధర్నాలు చేసినాం, ఎన్ని చేసినా అని బీసీలకు 42% రిజర్వేషన్ మనోళ్ళు అంటే ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ ఇంక్లూడింగ్ బీజేపీ కూడా, బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ బీసీ అంశాన్ని ఎట్లా తీసుకుంటాయంటే, నిన్న ఒక మల్లారెడ్డి మాట్లాడిన మాటలు విందాం ఒకసారి, మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. గుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి మంత్రి మల్లారెడ్డికి, మాజీ మంత్రి మల్లారెడ్డికి తెలియదనే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నట్టే ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే బీసీలను ఏ విధంగా, బీసీలు అంటే నిజంగా ఎట్లా ఆ బీసీలను ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలనే ప్రయత్నాన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అది ఎట్లా అంటే మరీ టూ మచ్ ఇది మాత్రం. అసలు మంత్రి మల్లారెడ్డికి మాధవరెడ్డి అంటే ఎవరో తెలియదట. ఒకసారి ఇది వింటే భలే ఉంటుంది. రైట్, ఇగో ఇది వినండి. బీసీ సంఘాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయి, 48 గంటలు అల్టిమేటం కూడా ఇచ్చాయి మీకు. మాధవ్ రెడ్డి అనే ఒక వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారా? మాధవ్ రెడ్డి బీసీ రిజర్వేషన్ ఆపడానికి కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి బీఆర్ఎస్ తరఫున మీరు ఎట్లా టికెట్ ఇచ్చారనేది బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి నిజమే. నేను బీసీలకు వ్యతిరేకం కాదు, నేను సత్సంగా చెప్తున్నా. వాడు బీసీల మీద కేసు వేసినట్టు నాకు తెలియదు. మా పాత సర్పంచ్ అలా ఊళ్ళో ఉన్నాడు ఇస్తారు అని వాడు చెప్పాడు, ఈయనకి ఇస్తే బాగుంటుంది సార్ అని చెప్పాడు. నువ్వే నిలబడరా అని చెప్పాడు. వాడు ఏమన్నాడు, ఈయనకి ఇస్తే అయితే గెలుస్తుందని చెప్పాడు. వాడే దొరికొచ్చి మా సర్పంచ్ ఇప్పించాడు నాకు. వాడి కేసు వేసింది కూడా తెలియదు. సత్సంగా తెలియదు. యాడికెళ్ళి అవుతుంది, నేను బీసీ వ్యతిరేకం ఎట్లయితుంది? పూల పూలు పెడతారు.